ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటత్ నా క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి వెబ్ సిరీస్లో చాలా బిజీగా ఉన్నాడు. అది మా విక్రమాన్ డ్యూటీ. ఇప్పుడు తను విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు, అది మనకు తెలిసిన విషయమే. సో దానిలోనే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించి ఇప్పుడు ఎపిసోడ్స్ వస్తూనే ఉన్నాయి. మీరు చూస్తే మీకు ఒకవేళ ఆ విక్రమాన్ డ్యూటీలో అసలు ఏం కేసెస్ వస్తున్నాయి అవన్నీ కావాలి అంటే నాకు కామెంట్ చేసి నేను పెడతాను. ప్లస్ దానిలో జడ్జెస్ వచ్చేసి నిహారిక, రాధిక వీళ్ళందరూ జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు అందరితో పాటు కలిసి ఇంతకుముందు అయితే కొంచెం డిఫరెంట్‌గా తను ఎవరితో మాట్లాడదా, కొంచెం బిడియం అట్లా అనిపించింది. హోమ్లీ గర్ల్ లాగా. ఇప్పుడు హోమ్లీ గర్ల్ అని కాదు. అంటే తను ఇప్పుడు హీరోయిన్స్ అంటే ఎట్లా ఉంటారు, అందరితో క్యాజువల్‌గా ఉంటారు కదా! అట్లానే అనిపిస్తుంది. బట్ చూద్దాం. అంటే నిఖిల్, కావ్యాలు త్వరలో వాళ్ళు ఒక షాకింగ్ న్యూస్ రివీల్ చేస్తారని చెప్పి ఒక లేటెస్ట్ న్యూస్ నాకైతే అందింది. చూద్దాం ఏ షాకింగ్ న్యూస్ రివీల్ చేస్తారనేది. ప్లస్ ఇప్పుడు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'లో ఇవాళ ఒక గేమ్ పెట్టారు. వాసంతి వాళ్ళ హస్బెండ్ విన్ అయ్యారనమాట. సో వాళ్ళకొచ్చేసి స్పెషల్‌గా అక్కడే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఏర్పాటు చేశారు. సో వీటిలో వచ్చేసి ఒక క్వెషన్‌కి శివ్ ప్లస్ ప్రియాంక వాళ్ళిద్దరిది ఎప్పుడు ప్రపోజింగ్ డేట్ అని చెప్పి, అంటే అందరిని అడిగింది ఏంటంటే మ్యారేజ్ డే అని అడిగారు. మ్యారేజ్ డే వీళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మ్యారేజ్ అవ్వనోళ్ళు ప్రపోజింగ్ డే అని చెప్పి అడిగితే ఇప్పుడు లోకరాజ్, ఆసియా అయితే వాళ్ళు కరెక్ట్‌గా చెప్పారు. ప్రియాంక, శివ్ అయితే ప్రియాంక చెప్పింది, శివ్ చెప్పింది సేమ్ ఈక్వల్ అవ్వలేదనమాట. రాంగ్ అయింది. రాంగ్ అయ్యేటప్పటికి ఇంకా ఇద్దరి కోపం మీద ఒకళ్ళకి కొంచెం కోపం వచ్చింది. అంటే శివ్‌కి కోపం వచ్చింది ప్రియాంక మీద. సో అక్కడ చూపిస్తాడనమాట. అసలు అంటే నువ్వు ప్రపోజ్ చేసిన డేట్ నువ్వే కదా నాకు ప్రపోజ్ చేసింది. ఆ డేట్ కూడా నీకు గుర్తులేదా అంటే, అంటే అండమాన్ నికోబార్‌లో యాక్చువల్‌గా వాళ్ళ ఛానెల్‌లో బయట కూడా కొన్ని రిలీజ్ అయినాయి. అంటే ప్రపోజ్ చేసింది, ఆ ప్రపోజింగ్ ఎట్లా ప్రపోజ్ చేసింది అదంతా మనకి వాళ్ళ ఛానెల్‌లో చూపించారు. సో అది ప్రపోజింగ్ డే అని చెప్పి చెప్పాడు శివ్. కానీ తను ఆల్రెడీ ముందు ప్రపోజ్ చేశాం కదా! వాటి గురించి చెప్పారు. కానీ నేను ప్రపోజ్ చేసింది కాదు వాళ్ళు అడిగింది అని చెప్పి వాళ్ళిద్దరికీ కొంచెం ఇద్దరి మధ్య కొంచెం గొడవ అయింది. ప్లస్ ఇంకొకటొచ్చేసి ప్రియాంక, శివ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే హరిత, హరీష్ వాళ్ళిద్దరిలో హరితకొచ్చేసి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. తనకి ఫీవర్ సంథింగ్ ఇట్లా ఉండటం వల్ల అక్కడ యాక్చువల్‌గా నూకరాజ్‌తో ఒక గేమ్ ఆడారు కదా! ఆ గేమ్‌లో కొంచెం అగ్రెసివ్ అయ్యానా, కొంచెం మాటలేమన్నా జారానా అని చెప్పి సారీ చెప్తుంది హరిత. ప్లస్ హరీష్ కూడా కొంచెం నేను ఇట్లా మనుషులో కలవడం కొంచెం తక్కువ. అందుకనే ఏదైనా మాటలు జారుంటే సారీ అని చెప్పి చెప్పాడనమాట. సో ఇట్లా ఈ రోజైతే ఇట్లా అయింది. బట్ కానీ ఇదైతే 'బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' బానే ఉంది. దీని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ కూడా రాబోతుంది. చూద్దాం ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందని. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.